తిరిగి బీసీ న్యూస్కి స్వాగతం. కూటమి ప్రభుత్వ పాలన చూస్తే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు వ్యవసాయం దండగాని రైతుల నోటితోనే అనిపించేలా ఉందని వైసీపీ అధికార ప్రతినిధి వీరశేఖర్ రెడ్డి విమర్శించారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 2 ఏళ్లుగా ఈ ప్రభుత్వం రైతుల గోడు పట్టించుకోవడం మానేసిందని, సున్నా వడ్డీ పంట రుణాలు, ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్, పంట నష్ట పరిహారం వంటి పథకాలు పూర్తిగా ఆపేశారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు అండగా నిలిచిన ఆర్బీకే సెంటర్లను పూర్తిగా నిర్వీర్యం చేసి జోద కేంద్రాలుగా మార్చేస్తారని ధ్వజమెత్తారు. రైతుకి విత్తనం నుంచి విక్రయం వరకు అండగా ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాలని నిర్వీర్యం చేసి ఆ రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేయడంతో పాటుగా మనకు అన్నం పెట్టే రైతుకి విత్తనం దగ్గర నుంచి, ఎరువుల దగ్గర నుంచి, పురుగు మందుల దగ్గర నుంచి ఆఖరికి ఏదైతే అమ్ముకునేది, ఎవరైతే పండించిన పంట అమ్ముకునేంత వరకు కూడా రైతన్నని క్యూ లైన్లలో నిలబెట్టి రైతన్న యొక్క కష్టాలను చూసి వికృతానందం పొందుతున్నట్టుంది ఈ ప్రభుత్వం. ఎంత దుర్మార్గం అంటే వీళ్ళు అధికారంలోకి రాగానే రైతన్నకి రైతు భరోసా అని ఇస్తాము, రైతు భరోసా కాస్త అన్నదాత సుఖీభావ కింద అన్నదాతకి వందనం అని చెప్పేసి ఏదో చెప్పారు వాళ్ళు. ఆ వందనం సుఖీభావ అయ్యి అని చెప్పేసి రైతన్నకి పంగనామం పెట్టడం అనేది చంద్రబాబు నాయుడు గారికి రివాజ్గా వస్తున్నటువంటి అంశం. 2014లో సంపూర్ణ రుణమాఫీ చేస్తా, మీ బ్యాంకుల్లో ఉన్న బంగారం బయటికి రావాలంటే బాబు అధికారంలోకి రావాలని చెప్పేసి లక్షల మంది రైతులకి వెన్నుపోటు పొడిచారు. మళ్ళీ 2024లో రైతు భరోసా కింద సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తాం, పిఎం కిసాన్ కాకుండా ఇస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చి ఈ రోజు మొదటి ఏడాది రైతులందరికీ కూడా పంగనామం పెట్టారు. రెండో ఏడాది కూడా ఇస్తా అన్నటువంటి 20,000 కాకుండా 13,500 ఇస్తూ అది కూడా 7 లక్షల మంది రైతులకి, మా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఇస్తున్నటువంటి రైతుల లబ్ధిదారుల సంఖ్య ఎంత అయితే ఉన్నారో వాళ్ళకంటే 7 లక్షల మందికి తక్కువ ఇస్తూ, అంటే ఆ 7 లక్షల మందికి రైతులకి రైతు భరోసా అక్కర్లేదా చంద్రబాబు నాయుడు గారు? ఇక కౌలు రైతులు, పవన్ కళ్యాణ్ అయితే కాలికి బలపం కట్టుకున్నట్టు తిరిగాడు రాష్ట్రం అంతా, కౌలు రైతులకు నేను అండగా ఉంటా అని చెప్పేసి. అలాంటి కౌలు రైతులు 10 లక్షల మంది రోజు రైతు భరోసా రాక ఈరోజు ఇబ్బంది పడతా ఉన్నా సరే మేము రైతులను ఉద్ధరిస్తున్నామని చెప్పేసి మాట్లాడతారు. ఇక రైతులు ఎలాగోలా వీళ్ళు సున్నా వడ్డీ పంట రుణాలు లేకున్నా, క్రాప్ ఇన్సూరెన్స్ లేకున్నా, ఆఖరికి ఈ సంబంధించినటువంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే ప్రభుత్వం అందించేటువంటి సాయం లేకున్నా సరే ఈ రైతులు ఆరుగాలం కష్టపడి ఎలాగోలా పంట పండిస్తే ఆ పంటను కొనే పరిస్థితి కూడా లేదు. ఆ పంటను కొనే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏమో 48 గంటల్లో మేము కొనుక్కొని మీకు డబ్బులు ఇస్తున్నామని చెప్పేసి ఆర్భాటపు అబద్ధాలు చెప్పడమే తప్పిస్తే ఎక్కడా కొనే పరిస్థితి లేదు. దాన్ని వాళ్ళ వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి అచ్చెన్నాయుడు గారే ధృవీకరించారు. మొక్కజొన్న రైతులు రోడ్డెక్కి అయ్యా మా పరిస్థితి, మా పంట మీరు కొనాలి అని చెప్పేసి ధర్నాకి దిగితే ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు, మేము కొనలేము అని చెప్పి అచ్చెన్నాయుడు ఒక పక్క స్పష్టీకరిస్తుంటే చంద్రబాబు నాయుడు గారేమో రైతు భరోసా అని చెప్పి సమావేశం ఏర్పాటు చేసి అక్కడ మొత్తం సినిమా షూటింగ్ అని తలపించేలాగా ఒక స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ చేస్తూ ఏం చేశారు అంటే రైతులకి ఇలా మోసం చేస్తూ వచ్చారు. ఇక ఇది కాకుండా వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆక్వా రైతులకు సంబంధించి ఫీడ్ ధర వనామా 10 రూపాయలు, టైగర్ 12 రూపాయలు పెంచారు. ఎక్కడ సంబంధం లేకుండా పెంచేసి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వచ్చి 10 రూపాయలు పెంచా, 4 రూపాయలు తగ్గిస్తున్నా, ఎలాగోలా సర్దుకోండి. అది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ భీమవరం వెళ్ళి నేను ఆక్వా రైతుల పక్షాన నిలబడతాను అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే మాత్రమే ఈ ప్రభుత్వంకి ప్రజా సమస్యలు గుర్తొస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు ఎక్కుతా అంటే మాత్రమే రైతు సమస్యలు గుర్తొచ్చినట్టుగా ఆక్వా రైతులకి అప్పుడే దున్నపోతు మీద వానబడినట్టుగా ఈ ప్రభుత్వం కూడా అప్పుడే నిద్రలేసినట్టుంది. 4 రూపాయలు తగ్గిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెబుతారు. వెంటనే ఆక్వా కంపెనీలు ఏం చెబుతారంటే చంద్రబాబు నాయుడు గారు 4 రూపాయలు తగ్గిమంటాడు, 20 రూపాయలు తగ్గిమంటాడు, మాకెందుకు, మేము తగ్గించేది 2 రూపాయలే ఆక్వా ఫీడ్కి సంబంధించి. సో అంటే చంద్రబాబు నాయుడు గారి మాటలు కూడా ప్రైవేట్ కంపెనీలు ఈరోజు లెక్క చేయనటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు కూటమి పాలన నడుస్తూ ఉంది. ఇంకోవైపు చూస్తే మనం గత ఏడాది చూసాం, మామిడి రైతులకు సంబంధించి బంగారుపాలెం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తాను అనగానే అప్పటికప్పుడు కలెక్టర్ల సమావేశాలు పెట్టి అప్పటికప్పుడు మామిడి రైతులకు మేము ఆదుకుంటామని చెప్పేసి దాదాపుగా 4.5 లక్షల ఎకరాల్లో 45,000 మంది రైతులు ఉన్నారు ఈరోజు రాయలసీమలో. 45,000 మంది తోతాపూర్ మామిడికి సంబంధించినటువంటి సాయికృష్ణ అదృశ్యం కేసు విచారణను సిబిఐకి అప్పగించాలని కోరుతూ దాఖలైన పిల్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. కేసు దర్యాప్తు చేసేందుకు పోలీసు ఉన్నతాధికారులతో సిట్ ఏర్పాటు చేశామని ఏజీ తెలిపారు.
దర్యాప్తు సక్రమంగా సాగేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని వివరించారు. ఇప్పటికే కేసులో నిందితుడిగా ఉన్న సిఐ నాగరాజును అరెస్ట్ చేశామని ఈరోజు కోర్టు ముందు హాజరుపరుస్తామని తెలిపారు. ఏం చేస్తారో వేచి చూద్దామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తదుపరి విచారణ జూలై 6కు వాయిదా పడింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు ప్రత్యేక రక్షణ దళం ఆక్టోపస్ విస్తృత స్థాయిలో మాక్ డ్రిల్ నిర్వహించింది. ఉగ్రవాద దాడులు, అత్యవసర పరిస్థితులు లేదా భద్రతాపరమైన సవాళ్లు ఎదురైనప్పుడు ఎలా స్పందించాలి, భక్తులను ఎలా సురక్షిత ప్రాంతాలకు తరలించాలనే అంశాలపై ఈ విన్యాసాలు చేపట్టారు. తిరుమలలో నిర్వహించిన ఈ మాక్ డ్రిల్లో దాదాపు 50 మంది ఆక్టోపస్ సిబ్బంది పాల్గొన్నారు. అనుమానాస్పద పరిస్థితులు ఏర్పడినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు, భక్తుల రక్షణ, దాడులను తిప్పుకొట్టే విధానాలు, సహాయక చర్యలపై సిబ్బంది ప్రాక్టీస్ చేశారు. తిరుమల వంటి అత్యంత ప్రాధాన్య ఆధ్యాత్మిక క్షేత్రంలో భద్రతను మరింత బలోపేతం చేయడమే ఈ విన్యాసాల ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. ఇలాంటి సాధనాల ద్వారా సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండటంతో పాటు ఏ పరిస్థితినైనా సమగ్రంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారని పేర్కొన్నారు. ఈ మాక్ డ్రిల్ను గమనించిన భక్తులు భద్రతా ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల రక్షణకు అధికారులు తీసుకుంటున్న చర్యలు ధైర్యాన్ని నింపుతున్నాయని పలువురు అభిప్రాయపడ్డారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. సామర్లకోట మండలం మాధవపట్నంలో 72 లక్షల వ్యయంతో నూతన బ్రిడ్జి ప్రారంభం. ఎమ్మెల్యే చినరాజప్పతో కలిసి ప్రారంభించిన మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి. పలు కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదముద్ర. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వివరించిన మంత్రి కొలుసు పార్థసారథి. జగన్కు దమ్ముంటే వైసీపీలోని 5 కాపు నేతలతో ఒకరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలి. జనసేన తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ సవాల్. రైతులతోనే వ్యవసాయం దండగా అనిపించేలా కూటమి పాలన సాగుతుంది. వైసీపీ అధికార ప్రతినిధి వీరశేఖర్ రెడ్డి ధ్వజం. ఈ వార్తలు ఇంతకు సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.